ఉత్తరాఖండ్‌లో ఏం జరుగుతోంది అంటూ పార్థసారథి గారికి సంబంధించినటువంటి ఒక కథనం ఇందాక చూసాం. ఇది రెండవ కథనం. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి యూనిఫార్మ్ సివిల్ కోడ్ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. భారత్‌లో మొట్టమొదటి రాష్ట్రం యూసీసీని ప్రవేశపెట్టిన రాష్ట్రమే. అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత తిరిగి గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆమోదం పొందిన తర్వాత చట్టం అమల్లోకి వస్తుంది. ఉత్తరాఖండ్ యూసీసీ బిల్లు అమల్లోకి వస్తే ఎలాంటి చట్టపరమైన మార్పులు వస్తాయి? యూసీసీ అమల్లోకి వస్తే హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం రద్దు అవుతాయి. క్రైస్తవ వివాహ చట్టం మరియు విడాకుల చట్టం రద్దు అవుతాయి. పార్సీ వివాహం మరియు విడాకుల చట్టం రద్దు అవుతాయి. ముస్లిం పర్సనల్ లా షరియా అప్లికేషన్ యాక్ట్ 1937 చట్టం రద్దు అవుతుంది. నికా హలాలా లేదా ఇద్దత్, ముస్లిం మహిళ భర్త చనిపోయినా లేదా విడాకులు తీసుకున్న నిర్ణీత సమయం తర్వాత మాత్రమే తిరిగి వివాహం చేసుకునే విధానం ఇప్పుడు క్రిమినల్ నేరంగా పరిగణిస్తూ కేసులు నమోదవుతాయి. అన్ని మత విశ్వాసాల్లో ఉన్న బాలికల వివాహం ఒకే రీతిని జరగాలి. అంటే బాలికల వివాహ వయసు 18, యువకుల వివాహ వయసు 21గా ఉండాలి. మతం ఏదైనా సరే వివాహాలను రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. పోలిగామి అంటే భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో వివాహం చేసుకోవడం నేరంగా పరిగణిస్తూ కేసులు నమోదు చేస్తారు. విడాకుల విషయంలో భార్యాభర్తల కారణాలు సమంగా ఉండాలి. సహజీవనం లివ్ ఇన్ రిలేషన్షిప్ చేసేవారు కూడా తమ బంధాన్ని తప్పనిసరిగా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు సంబంధాలు పెట్టుకుంటే నేరంగా పరిగణిస్తారు. ఆడ మగ లేదా ఎల్జీబీటీలు అయినా సరే రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. వారసత్వ హక్కులు పిల్లలందరికీ సమానంగా వర్తిస్తాయి. పిల్లలు చట్టబద్ధమైన భార్య ద్వారా కలిగిన వారికి, అక్రమ సంబంధం ద్వారా కలిగిన వారికి కూడా ఆస్తుల హక్కు ఉంటుంది. సంపాదిస్తున్న కొడుకు చనిపోతే అతని భార్యతో పాటు తల్లిదండ్రులకు కూడా సమాన హక్కులు ఉంటాయి. షెడ్యూల్ జాతుల వారికి యూసీసీ వర్చంతు వారి ఆచారాల సంప్రదాయాలు ఇదివరకులాగే కొనసాగుతాయి. ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూసీసీ బిల్లును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే నిలుస్తుందా? 100% సుప్రీంకోర్టు సమర్థిస్తుంది. ఇప్పటికే ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూసీసీ బిల్లుపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లను కొట్టేసింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, యూసీసీ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉండాల్సిందని. ఏ రాష్ట్ర ప్రభుత్వం యూసీసీని విస్మరించడానికి వీల్లేదు. యూసీసీ అనేది రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ వాడుకుంటుందా? ఇందులో రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉంటాయి? అన్ని మత విశ్వాసాల వారికి ఒకే రకమైన హక్కులు బాధ్యతలను ఇస్తున్నప్పుడు లిబరల్స్ ఎప్పుడు అరుస్తూనే ఉంటారు. వీళ్ళకి అగ్గిరా చేయడానికి ఏదో ఒక కారణం కావాలి, లేకపోతే మనుగడ ఉండదు. అసలు లెఫ్ట్ పార్టీలు బతికేదే అప్పీజ్మెంట్ పాలసీ మీద. ఇప్పుడు ఇక అవకాశం ఉండదు. మరియు చైనా నుండి నిధులు అందవు, కాబట్టి వాళ్ళ అరుపులు పట్టించుకోకూడదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యూసీసీని అమలు చేయాలని గట్టిగా వాదించారు. మోడీ, అమిత్ షాలు కలిసి చాలా శ్రద్ధగా యూసీసీ విధి విధానాలు రూపొందించడానికి కృషి చేశారు. ఎలా? రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజన్ దేశాయ్ అధ్యక్షతన 5 సభ్యుల ప్యానల్ యూసీసీ విధి విధానాలు రూపొందించారు. అయితే వివిధ వర్గాల నుంచి చెందిన 2,33,000 సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని వాటిని సమగ్రంగా పరిశీలించారు. తర్వాత విధానాలు రూపొందించారు. ఇది చాలా కాలం పాటు కొనసాగిన సుదీర్ఘ ప్రక్రియ. అందుకే యూసీసీని అమలు చేయడానికి ఎంత సమయం పట్టింది. ఇప్పటికే గోవాలో యూసీసీ అమల్లో ఉంది. పోర్చుగీస్ చట్టం 1867 నుంచి ఉత్తరాఖండ్ మొదటి రాష్ట్రం అవుతుంది భారతీయ యూసీసీని అమలు చేస్తున్న రాష్ట్రం. ఉత్తరాఖండ్తో పాటు అస్సాం, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు పైలట్ ప్రాక్టిగా అమలు చేయబోతున్నారు. మోడీ 3.0 అంటే 2024 జనరల్ ఎలక్షన్ తర్వాత మిగతా రాష్ట్రాలు అమలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్ వివాదం జరిగింది. 3వ భాగం కూడా